అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత కార్మిక చట్టాల్లో ఒక మూలస్తంభం లాంటి చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ట్రేడ్ యూనియన్ చట్టం 1926. ముఖ్యంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్. సరే, ఆలోచించండి. కొంతమంది కార్మికులు ఒకచోట చేరి వాళ్ల యజమానితో మాట్లాడాలనుకుంటారు. కాని వాళ్ల మాటకి చట్టపరమైన బలం ఎలా వస్తుంది? వాళ్ళు ఒక శక్తిగా ఎలా మారతారు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ 1926 ట్రేడ్ యూనియన్ చట్టం. దీని లోతుల్లోకి వెళ్దాం పదండి. మొట్టమొదటగా అసలు ఈ ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి? చట్టం దీన్ని ఎలా చూస్తుంది? ఆ నిర్వచనమేంటో చూద్దాం. చట్టంలోని సెక్షన్ 2H ప్రకారం ట్రేడ్ యూనియన్ అంటే కేవలం కార్మికులకి యజమానులకి మధ్య సంబంధాల్ని సరిచేయడానికే కాదు, కార్మికులకి మధ్య లేదా యజమానులకి మధ్య సంబంధాన్ని నియంత్రించడానికి ఏర్పడిన ఏ సమూహాన్నైనా సరే ట్రేడ్ యూనియన్ అనే అంటారు. అయితే ఏదో ఒక గుంపుగా ఏర్పడితే సరిపోదు. ఒక ట్రేడ్ యూనియన్గా గుర్తింపు రావాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా వాణిజ్య లేదా పారిశ్రామిక విషయాల కోసమే ఏర్పడాలి. దాని ముఖ్య ఉద్దేశ్యం పారిశ్రామిక సంబంధాలను నియంత్రించడమే అయి ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయాలంటే కనీసం 7 సభ్యులుండాలి. ఇది పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడొక గ్రూప్ అయితే ఏర్పడింది. మరది చట్టబద్ధమైన గుర్తింపున్న ఒక సంస్థగా ఎలా మారుతుంది? ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడొక విషయం మనం గమనించాలి. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు, ఆప్షనల్ మాత్రమే. కానీ రిజిస్టర్ చేయించుకోవడం వల్లే అసలైన పవర్స్ వస్తాయి. చూడండి, రిజిస్టర్డ్ యూనియన్కి ఒక లీగల్ స్టేటస్ ఉంటుంది. అది కోర్టులో కేసు వేయగలదు, దానిపైన కేసు వేయొచ్చు. దానికి చట్టపరమైన రక్షణలుంటాయి. అదే రిజిస్టర్ కాని యూనియన్ కేవలం ఒక మామూలు సంఘంలాగే ఉండిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కనీసం 7 సభ్యులు కలిసి రిజిస్ట్రార్కి అప్లై చెయ్యాలి. వాళ్ళ యూనియన్ రూల్స్ బుక్ కాపీని అప్లికేషన్తో పాటు ఇవ్వాలి. రిజిస్ట్రార్ అన్ని వివరాలు చెక్ చేసి అంతా సవ్యంగా ఉందనిపిస్తే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంతే. ఈ రిజిస్ట్రేషన్ విషయంలో ఒక చాలా ఆసక్తికరమైన కేసుంది. అదే తమిళనాడు ఎన్జీఓ యూనియన్ వర్సెస్ రిజిస్ట్రార్ కేసు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు టెక్నికల్గా వర్క్మెన్ కాదు కాబట్టి మీ యూనియన్ని రిజిస్టర్ చెయ్యం అని రిజిస్ట్రార్ తిరస్కరించారు. కాని కోర్టు తీర్పు వేరేలా వచ్చింది. ఆ కేసులో కోర్టు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పింది. ఒక యూనియన్లో ఉన్నవాళ్లు పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మికులా కాదా అన్నది ఇక్కడ అనవసరం. ఆ కారణం చెప్పి రిజిస్ట్రేషన్ ఆపడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. దీనర్థమేంటంటే ట్రేడ్ యూనియన్ చట్టం పరిధి చాలా పెద్దది. రిజిస్ట్రార్ పని కేవలం అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే, జడ్జ్మెంట్ ఇవ్వడం కాదు. సరే, రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ రిజిస్టర్డ్ యూనియన్కి ఎలాంటి పవర్స్, ప్రొటెక్షన్స్ వస్తాయి? అవేంటో చూద్దాం. రిజిస్ట్రేషన్ అవ్వగానే ఆ యూనియన్ ఒక మామూలు గ్రూపుగా ఉండదు. అది ఒక కార్పొరేట్ బాడీగా మారిపోతుంది. అంటే తన పేరు మీద ఆస్తులు కొనగలదు, అమ్మగలదు, ఒప్పందాలు చేసుకోగలదు, కోర్టులో కేసులు వేయగలదు. అన్నింటికన్నా ముఖ్యమైన హక్కు ఏంటంటే కలెక్టివ్ బార్గెనింగ్, అంటే సామూహికంగా బేరసారాలు జరిపే హక్కును పొందుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ చట్టం యూనియన్లకు ఒక లీగల్ షీల్డ్లా పనిచేస్తుంది. కార్మికుల హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడుతున్నప్పుడు వాళ్లు తీసుకునే కొన్ని నిర్ణయాలకు క్రిమినల్ కుట్ర కేసుల నుంచి, సివిల్ కేసుల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ ప్రొటెక్షన్ అన్లిమిటెడ్ కాదు. దీనిక్కూడా కొన్ని స్పష్టమైన హద్దులున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేసే పనులకు ఎలాంటి మినహాయింపులు వర్తించవు. రాజా కులకర్ణి వర్సెస్ స్టేట్ ఆఫ్ బొంబాయి కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. యూనియన్లకు ఇచ్చే మినహాయింపులు కేవలం చట్టబద్ధమైన పోరాటాలకి మాత్రమే వర్తిస్తాయి. హింస, బెదిరింపులు లాంటి చట్టవిరుద్ధమైన పనులకు ఎలాంటి రక్షణ ఉండదు అని తేల్చి చెప్పింది. పవర్సు, ప్రొటెక్షన్స్ గురించి చూశాం కదా, మరి డబ్బుల సంగతేంటి? యూనియన్ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ల బాధ్యతలేంటి? వాటి గురించిప్పుడు చర్చిద్దాం. చట్టంలోని సెక్షన్ 15, 16 ప్రకారం యూనియన్ ఫండ్స్ 2 రకాలుగా ఉంటాయి. 1 జనరల్ ఫండ్స్, 2 పొలిటికల్ ఫండ్స్. జనరల్ ఫండ్స్ని జీతాలు, ఇతర యూనియన్ కార్యకలాపాలకు వాడతారు. పొలిటికల్ ఫండ్స్ని రాజకీయ అవసరాలకు వాడతారు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఫండ్స్ కోసం సభ్యుల నుంచి విరాళాలు కేవలం స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలి. ఎవ్వర్నీ బలవంతం చెయ్యకూడదు. సరే,
యూనియన్కి లీగల్ స్టేటస్ వచ్చింది, ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాని అసలు పనేంటి? ప్రాక్టికల్గా యూనియన్లు ఏం చేస్తాయి చూద్దాం. యూనియన్ల ప్రధానమైన పని, వాటి బలమంతా ఈ కలెక్టివ్ బార్గెనింగ్లోనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కార్మికులందరి తరపున యూనియన్ ప్రతినిధులు యాజమాన్యంతో కూర్చుని జీతాలు, పనిగంటలు, సెలవులు, సేఫ్టీ ఇలా అన్ని విషయాల గురించి చర్చలు జరుపుతారు. ఇది కార్మికులకి, యాజమాన్యానికి మధ్య పవర్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇదేదో ఆషామాషీగా జరిగేది కాదు. దీనికో పద్ధతి ఉంది. రెండు వైపులా వాళ్లు ప్రిపేరవుతారు, తర్వాత కూచుని చర్చిస్తారు, ఒక అగ్రిమెంట్కి వస్తారు, ఆ తర్వాత దాన్ని అమలు చేస్తారు. అంతిమ లక్ష్యం పారిశ్రామిక శాంతిని నెలకొల్పడమే. ఈ కలెక్టివ్ బార్గెనింగ్ విషయంలో బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ ఏ రాజప్ప కేసు ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఈ కేసులో సుప్రీంకోర్టు పరిశ్రమ అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం చెప్పింది. దానివల్ల హాస్పిటల్స్, యూనివర్సిటీలు లాంటి ఎన్నో చోట్ల పనిచేసేవాళ్లు కూడా యూనియన్లు పెట్టుకుని బేరసారాలు జరిపే హక్కును పొందారు. కొన్నిసార్లు ఈ చర్చలు విఫలమవ్వచ్చు. అప్పుడు యజమానులకి, కార్మికులకి మధ్య ఉద్యోగానికి సంబంధించి, జీతభత్యాలకు సంబంధించి లేదా పనిచేసే చోట పరిస్థితులకు సంబంధించి వచ్చే గొడవనే చట్టం ట్రేడ్ డిస్ప్యూట్ లేదా వాణిజ్య వివాదం అని పిలుస్తుంది. ఆలోచించండి, దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ల కాలంలో వచ్చిన ఈ చట్టం ఈరోజుకి ఈ ఆధునిక భారతదేశంలో కార్మికులకి, యాజమాన్యాలకి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా నిర్దేశిస్తోంది? నేటి స్టార్టప్ కల్చర్లో, గిగ్ ఎకానమీలో ఈ చట్టం ఇంకా ఎంతవరకు సంబంధితంగా ఉంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.